యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఊళ్ళో తిని చాలా ప్రశాంతంగా ఉండేవాన్రా, ఎక్కడెక్కడికో తీసుకెళ్లి చాలా పాడు చేసేసారా. ఏం జరిగిందిరా అలాగా? అన్నో ఒక్కొక్క దానికి టపా 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 టపా. అదేంటో సరిగ్గా చెప్పరా. ఒక్కో దానికి బొట్లు బొట్లు డబ్బులన్నా. అలాంటిది ఏం చేశారా? అదే క్యాసినో. రే ఊరుకోరా, కసినో అంటే కసినో. అన్నో కసినో కాదు, డబ్బులు పోగొట్టుకునేది. డబ్బులు పోగొట్టుకోవడానికి స్థలం అన్నా. మళ్ళీ తిరిగి ఊరికొద్దామన్నా కూడా డబ్బులు మిగలలేదన్నా. చాలే ఊరుకోరా. సంపాదించేదే ఖర్చు చేయడానికి. నువ్వు డబ్బులు వెంట పోయావు, నేను ఆ అమ్మాయి వెనకపోయాను, ఎంజాయ్ చేశాను. రేయ్ వీళ్ళ సావాసం చేయొద్దురా. ఎంత మొండోళ్ళంటే వీళ్ళు. నేనైతే వీళ్ళతో సావాసం చేయను. చాలా చండాలమైన సావాసం. సరే సరే పోనీలేరా. ఇన్ని రోజుల తర్వాత అన్న కలిశాడు, మన కథ చెప్పడం ఆపి అన్న కథ విన్నావరా? అది సరే సార్, ఏంటి ఉన్నట్టుండి త్రివిక్రమ్ పెళ్లి ఫిక్స్ చేశారు? అదే మీరు. త్రివిక్రమకి జన్మనిచ్చింది నందీశనే అయ్యుండొచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు పెంచింది నేను. నేను వాడికి తండ్రిలాగనే. తండ్రినయ్యి ఇది నా బాధ్యత కాదురా. కరెక్ట్గా చెప్పావు, అలా చెప్పాలి. నందీషా అదృష్టం అదృష్టం చేసుకున్నాను లేరా. అది నిజం. అయ్యగారు నా దృష్టిలో దేవుడు. చచ్చా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సరే సామ్రాట్ ఎందుకు రాలేదు? ఇంకా నా మీద వాడికి కోపం పోలేదా? అలాంటిదేమీ లేదులేరా. వాడికి నీ మీద ఎందుకు కోపం? వాడు ఈ బంగారం ఏదో బంగారం చేయడానికి వెళ్ళారా. ఏంటి బంగారం? ఏంట్రా అది అసలు? ఏదో గోల్డ్ మైన్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది, చూడ్డానికి వెళ్ళాడు. మొత్తానికి మన ఫ్రెండ్షిప్ కంటే వాడికి బిజినెసే ఎక్కువ అయిపోయింది. మీరు కూడా అలాగే అనిపిస్తున్నారా నాకు? ఎంత బాగా ఉండేవాళ్ళం మనం. ఇప్పుడు త్రివిక్రమ్ పెళ్లికి ఇంత ఆలస్యంగా వస్తారా? అలా కాదు విజయ్ గారు, మేము ఆలస్యంగా వచ్చాం నిజమే, కానీ మీతో లేవని మాత్రం కాదు. చూడు విజయ్, ఇన్ని రోజులు మేమందరం నీతోనే ఉన్నాం, ఇక ముందు కూడా అలాగే ఉంటాం. విజయ్ అన్నో వదిలేయ్, అవన్నీ పట్టించుకోబాకు. నాగమణి తెచ్చేటప్పుడు పావుని చంపేటప్పుడు కూడా అందరం కలిసే ఉంటామన్నా, కలిసే ఉంటాం. మన ఫ్రెండ్షిప్ అందరికంటే టాప్. విజయ్, మేము ఇన్ని రోజులు ప్రతి దానిలో తోడున్నాం, ఇక ముందు కూడా అలాగే ఉంటాం. నాగమణిని తెచ్చే విషయంలో మనకున్న ఒప్పందం ఇప్పుడు కూడా అలాగే ఉంది, ముందు కూడా అలాగే ఉంటుంది. నాగలోకం వాళ్ళని ఎదిరించే విషయంలో మనమందరం ఒక్కటే. ఏ నందీషా, నువ్వు కూడా మావాడివే, రా చేయగలుపు. మన ఈ బంధం ఇలాగే ఉంటే మొత్తం నాగలోక వంశాన్ని సర్వనాశనం చేయొచ్చు. చెయ్యొచ్చు కాదు, చేస్తాం. మన చుట్టూ ఏ పాము వచ్చినా సరే దాన్ని చంపి తీరాల్సిందే. ఏమైంది నీకు? అందరి ముందు ఇరికించాలని నిర్ణయించుకున్నావు కదా. మళ్ళీ నేనేం చేశాను? నా పేరెందుకు చెప్పావు? అందరూ నన్నే చూస్తున్నారు. అప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు తెలుసా. ఇంట్లో వాళ్ళ ముందు చెడ్డవాణ్ణి చేసి ఈ పెళ్లిని ఆపడానికి వచ్చావా? నిజం చెప్పు. భయపడకు, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు మోసం చేయను త్రివిక్రమ్. అలా నవ్వకు నువ్వు. నా కష్టం ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఎక్కడో ఉన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి సహాయం అడిగిన వాడికి నేనెవరని చెప్పడం కష్టం అవుతుందా? అలా అని కాదు, నువ్వు సడన్ గా వచ్చి నా వైపు చేయి చూపిస్తే నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఏదైనా చేసే ముందు నాకు కొంచెం చెప్పు, ప్రిపేర్ అయి ఉంటాను. సరేలే. చూడు, హడావిడిలో నా ఫ్రెండ్ అని చెప్పేశాను, అలాగే మెయింటైన్ చెయ్యి. నోరు జారి వేరేదేదైనా చెప్తే అందరికీ అనుమానం వస్తుంది. నేనెందుకు చెప్తాను? నీ అంతట నువ్వు ఫ్రెండ్ అని చెప్పడం నాకు మంచి జరిగింది. ఏం మంచి జరిగింది? స్నేహితురాలు ఉన్న పేరుతో అందరితోనూ కలిసిపోవచ్చు, అంతటా తిరగొచ్చు. నువ్వేమైనా తిరగడానికి వచ్చావు ఇక్కడికి? నేను నాకు కావలసిన త్రిశూల్ని నా వైపుకు తిప్పుకోవాలంటే నేను అతని వెంటే తిరగాల్సి ఉంటుంది కదా.
అంటే అందరి ముందు తీసుకెళ్తావాడిని? తీసుకెళ్ళొద్దంటావా? నువ్వు అలాగే తీసుకెళ్తానంటే ఖచ్చితంగా వద్దు. నిన్ను ఫ్రెండ్ అని పరిచయం చేశాను కదా, నువ్వు అలాగే తీసుకెళ్తే అందరికీ నా మీద అనుమానం వస్తుంది. అప్పుడు నా జీవితాంతం నేను ఆ కర్మను భరిస్తూనే ఉండాలి. దయచేసి అలా చేయొద్దమ్మా. నీకెలాంటి సమస్య రాదు త్రివిక్రమ్, నువ్వేం భయపడకు. నీ మాటల మీద నాకెందుకో నమ్మకం రావట్లేదు. ఎలా అయినా నీకు రూపం మార్చుకునే శక్తి ఉంది కదా, రూపం మార్చుకొని అప్పుడు ఆయన తీసుకెళ్ళు. నా గురించి నీకు అనవసరం. నేను రూపం మార్చుతానో లేదో అది తెలీదు, కానీ త్రిశూల్ని మాత్రం నా ప్రేమ పంజరంలో బంధిస్తాను. ఏమన్నా? నీకది అర్థం కాదులే. నువ్వనుకున్నంత సులభమైన పని కాదు. మొన్నే పొరపాటు చేసావు కదా, దయచేసి మళ్ళీ అలా చేయొద్దు. నువ్వు శివాని రూపంలో వచ్చి త్రిశూల్ని తీసుకెళ్ళడం మా మావయ్య చూశారు. మా మావయ్య కాబట్టి ఎలాగో నోరు ముయించారు. లేకపోతే వాడి ప్రాణం తీసేదాన్ని. చూడు, కోపానికి కొంచెం పని పెట్టకు, మొత్తం చెడిపోతుంది. నా కోపాన్ని పరీక్షిస్తోంది నువ్వు, అంతా పాడు చేస్తోంది నువ్వు. లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకుని ప్రశాంతతని పాడు చేస్తోంది నువ్వు. త్రిశూల్ గురించి ఆలోచించటం ఆపి నీ పెళ్లిపైన దృష్టి పెట్టుకో. కొంచెం సంతోషంగా అయినా ఉండు. ఇంత టెన్షన్ పెడుతుంటే సంతోషంగా ఎలా ఉండమంటావు? ఈ మాయంగని మీద నమ్మకాన్నుంచు. త్రిశూల్ నీ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. సరే అని చెప్పడానికి కూడా నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. నువ్వు ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చూసి అనుమానిస్తారు. చూసుకో, ఏమైంది అని నిన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. చూడు, నీ సమస్యలన్నింటికీ నా దగ్గర పరిహారం ఉంది. నేను ఆ విషయం చూసుకుంటాను, నువ్వేం ఆలోచించుకో. సరే, ఏదో ఒకటి చేసి తగలడు. త్రివిక్రమ్, ఈ పసుపు బట్టలతో ఇక్కడేం చేస్తున్నావు? స్నానం చేసుకుని రెడీ అవ్వాలి. పద పద పద. మాయా, నువ్వైనా చెప్పాలి కదా. ఒక్క నిమిషం ఖాళీగా దొరికితే చాలు ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ముహూర్తం మించిపోతుంది. తొందరగా రెడీ అవ్వాలి. త్వరగా రా. పద పద పద. త్రివిక్రమ్, నువ్వు హాయిగా వెళ్ళిరా. ఈసారి నేను మాట తప్పను. ఆదిశేషుణ్ణి నా ప్రేమ పంజరంలో బంధించడానికి నేను పటిష్టమైన అస్త్రాన్ని తయారు చేసి పెట్టాను. ఆ అస్త్రం ముందు ఏ శక్తి కూడా పనిచేయదు. ఈసారి త్రిశూల్ నా వశం అవ్వడం ఖాయం. ఈ త్రిశూల్ ఏం చేయాలనుకుంటున్నాడు? తన మనసులో ఖచ్చితంగా వేరే ఏదో ఆలోచన ఉన్నట్టుంది. ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు పెళ్లి సమయానికి సరిగ్గా ఇక్కడికొచ్చాడు. నేను కనిపించినప్పుడల్లా నన్ను మిస్ అయ్యావా అని అంటూ అడుగుతున్నాడు. తర్వాత దాన్ని అలాగే వదిలేశాడు. ఇప్పుడు పసుపు పెట్టేటప్పుడు త్రివిక్రమ్తో పాటు తను కూడా కూర్చున్నాడు. ఇదంతా జరగాలని జరుగుతుందా, లేక త్రిశూలే కావాలని చేయిస్తున్నాడా? అసలేమీ అర్థం కావడం లేదు. తను ఇలాంటి పనులు చేస్తుంటే తన మనసులో వేరే ఏదో ఉద్దేశం ఉన్నట్టుంది. తనెందుకున్నట్టుండి కనిపించకుండా పోయాడో తెలియడం లేదు. తను కావాలనే ఇదంతా చేస్తున్నాడా? అలాగైతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? తను ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాడు. అంటే నాది త్రివిక్రమ్ పెళ్లి ఆపాలన్న ఉద్దేశం ఏమైనా? 23 సంవత్సరాలు నేను ఎదురు చూసిన క్షణం ఈ రోజు వచ్చింది. నాకు ఆదిశేషుకి పెళ్లి జరుగుతోంది. దీన్నేమైనా ఆ త్రిశూల్ తప్పించేస్తాడా? తను ఇంతకు ముందే నా నిశ్చితార్థం ఆపి పెద్ద సమస్య తెచ్చిపెట్టాడు. ఇప్పుడు కూడా అలా చేశాడంటే పరమేశ్వరా, లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా చేయటానికి అవకాశం ఇవ్వకూడదు. త్రిశూల్ మనసులో ఏముందో నేను తెలుసుకుని తీరాలి. ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడేస్తాను.
హాయ్ బ్రో, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నేను చూడు ఎలా రెడీ అయిపోతున్నాను. చూసే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఇది నీ పెళ్ళా నా పెళ్ళా అని. తెలుసా ఎందుకు బ్రో ఏం మాట్లాడట్లేదు? బ్రో పసుపంతా ఇంకా అలాగే ఉంది, సరిగ్గా వాష్ చేయలేదేంటి నువ్వు? అవునా, స్నానం చేసి వచ్చాను కదా బ్రో. ఎక్కడ? ఇక్కడ అంతా అలాగే ఉండిపోయింది. చూడు ఇక్కడంతా అలాగే ఉంది పసుపుగా. వెళ్ళి వాష్ చేసుకో. బ్రో కొంచెం ఆ టిష్యూతో తుడిచి హెల్ప్ చేయి బ్రో, పూర్తిగా పోయేలా ఒకసారి తుడిచేవా? బ్రో టిష్యూతో తుడిస్తే పసుపు ఏం పోదు, వెళ్ళి వాష్ చేసుకుంటేనే పోతుంది. లోపలికి వెళ్ళి వాష్ చేసుకో. సరే అలాగే, వెళ్ళు తొందరగా. బ్రో బాడీ వాష్ని ఎక్కువ వేసుకొని వాష్ చేయి, అప్పుడే కలర్ పోతుంది. సరే బ్రో, ఓకే. రే త్రిశూల్, ఇక ఇక్కడి నుంచి తప్పించుకోవడం సాధ్యమే కాదు. అయ్యో ఇదేంటిది, లాక్ అయిపోయింది. బ్రో బ్రో పిలు ఇంకా గట్టిగా పిలు. నువ్వు ఎంత అరిచినా డోరు మాత్రం తెరవను. ఈరోజు నువ్వు ఇక్కడే ఫిక్స్. బ్రో 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 వినిపిస్తుందా? లైట్గా వినిపిస్తుంది. బ్రో పసుపోతే కొంచెం తొందరగా రా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. బ్రో ఈ డోర్ లాక్ అయిపోయింది బ్రో, ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం ఓపెన్ చేయండి బ్రో. ఏంటి, డోర్ లాక్ అయిపోయిందా? ఒక్క నిమిషం ఆగు, ఓపెన్ చేస్తాను. బ్రో ఓపెన్ అయిందా? బ్రో ట్రై చేస్తున్నాను, అవ్వట్లా. బ్రో కొంచెం త్వరగా ట్రై చేయి బ్రో. యా బ్రో ట్రై చేస్తున్నా. బా ఇదేంటిది ఇలా అయింది? బ్రో ఏమీ ఆలోచించొద్దు, రిసెప్షన్లో ఇంకో కీ ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాలే. బ్రో త్వరగా రండి బ్రో, ఇక్కడ నాకు ఊపిరిపోయినట్టు అయిపోతుంది. యా ఓకే బ్రో, తొందరగా వచ్చేస్తాను. శివాని నువ్వేంటి ఇక్కడ? త్రిశూల్ ఎక్కడా? త్రిశూలా? ఎందుకు? తనతో కొంచెం మాట్లాడాలి నేను. రూమ్లో ఏమైనా ఉన్నాడా? శివాని త్రిశూల్ రూమ్లో లేడు. మరి ఎక్కడున్నాడు తను? కింద ఎక్కడ ఉన్నాడు. కింద అంటే డాడ్ పిలిచారని కిందకి వెళ్ళాడు ఇందాక. సరే. యా శివాని, త్రిశూల్తో ఏం మాట్లాడాలి నువ్వు? అది మన ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడాల్సింది. మన పెళ్లి గురించా? అవును, పెళ్లి పనులన్నీ తన్నే చూసుకుంటున్నాడు కదా, అందుకని అంత బాగా జరగాలని చెప్పడానికి వచ్చాను త్రివిక్రమ్. అవునా, సరే కిందకి వెళ్ళు, కనిపిస్తాడు. శివాని నా మాటలు నమ్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకవేళ వేరే ఎవరైనా వచ్చి రూమ్ ఓపెన్ చేస్తే నో 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 నో, ఇక్కడ ఎవరైనా ఉండి తీరాలి. ఎవరినైనా సెక్యూరిటీ లాగా పెట్టాలి కదా. మనమందరం కలిసి ఎంత పెద్ద సాహసం చేసామని గుర్తు తెచ్చుకుంటే అదంతా చేసింది మనమేనా అనిపిస్తుంది. సూపర్ రా, బాగా చెప్పావు. అది కాదురా, గురూజీ మాటలు విని నాగలోకానికి వెళ్ళి నాగమణిని దొంగిలించి పావును చంపేసి రావడం అంటే వట్టి మాట్లాడుకున్నావేంట్రా? చాలా పెద్ద సాహసం రే. అది ఏదో బుక్లో రాస్తారు కదా, గ్రీస్ బుక్లో రాస్తారు కదా. అయ్యో, అది గ్రీస్ బుక్ కాదురా, గిన్నీస్ బుక్. ఏదో బుక్లేరా, మా ఊళ్ళో అలాగే అంటారు. అది సరేరా, ఆ నాగరాజుని చంపేసి తెచ్చాం కదా,
మన ధైర్యం మెచ్చుకోవాల్సిందే. అవునరా భూపతే, కాదురా మనం నాగమణి తెచ్చి 23 సంవత్సరాలు అయిందా? అడ్డే నిన్నో మొన్నో తెచ్చినట్టుంది. కాదు, ఆ నాగరాజును చంపి ఆ నాగమణ్ణి తెచ్చాం కదా, అప్పుడు చంపకుండా వదిలేసిన ఆ ఆడపాము మనల్ని ఏదో చేస్తుందనుకున్నాను, కానీ మనల్ని ఏమీ చేయలేదు. ఏయ్, మనల్ని చూసి భయపడి ఉంటుంది. డే ఊరుకోరా, భయం ఆ నాగినికి కాదురా, భయపడుతుంది మనమేరా. కాదురా, మనం ఆ నాగమణి తెచ్చినప్పటి నుంచి ఒక్కరోజైనా సరిగ్గా నిద్రపోయామరా? ఇప్పుడు పడుకున్నా సరిగ్గా నిద్రపడ్డం లేదురా, కళ్ళులో అంతా పామే తిరుగుతుందిరా. ఇది నిజమే, ఆ నాగిని వల్ల మనకి ప్రశాంతతే లేదు. అవును, ఆ నాగిని ఇప్పుడు ఎక్కడుండొచ్చు? విజయ్ గారికి ఏమైనా కనిపించుంటుందా? తెలీదు. అబ్బా అక్కడ చూడు, అతనే వచ్చాడు, అతన్ని అడుగు. అన్నో రేయ్, ఏంట్రా బాగా డీప్ గా మాట్లాడుతున్నారు? అదే అన్నా, నాగమణి విషయం గురించి మాట్లాడుతున్నాం. నాగమణి మన మీద పగ పెంచుకొని తిరుగుతుంది కదా, మనం దొరకలేదన్న రోషం తనకి ఎంతైనా ఉండొచ్చు. నాగిని చేయికి మనం గాని దొరికామంటే మన కథ ముగిసినట్టే. ఎవరిది నాగిని మాట్లాడుతుంది? నాగిని గురించి తెలిసింది నాగమణిని దొంగిలించిన వాళ్ళకి మాత్రమే, అంటే వీళ్ళు. అంకుల్, అంకుల్ ఏం మాట్లాడుతున్నారు? ఏంటో నాగిని అని అంటున్నారు. నాగిని అన్నావా? లేదే. లేదంకుల్, మీరు మాట్లాడుకున్నారు, నాకది వినిపించింది. అదా, అది పార్టీకి నాగుపాము వచ్చింది కదా, ఆ విషయం చెప్తున్నానంతే. అలాగే సంవత్సరాల క్రింద మా ఇంట్లో ఒక పాము వచ్చి ఉండింది, ఎవరో దాన్ని నాగిని అన్నారు, అందుకే ఈ పాము కూడా అదే ఉండొచ్చు అనే అడుగుతున్నాను. అంతేనా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అడిగాను. ఇక పైన పాము రాత్రిండి అంకుల్. ఏమైనా చెప్పమ్మా, కానీ పాము బాధ మాకు తప్పదు, ఎలాగో అలా మాకు కనిపిస్తూనే ఉంటుంది. దానికంతటికీ ఎప్పుడు పరిహారం దొరుకుతుందో భయమేస్తోందమ్మా. వీళ్ళకి పాము అంటేనే భయం. ఇంక నేను ఇచ్చేదారి నాగిని అని తెలిసిందంటే ఏమవుతుందో మరి. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఓహో, నేను వెళ్తున్న ఇంటికి పాము సమస్య ఉందనా? నేను చెప్పాను కదా, కొద్ది రోజుల్లో అన్నీ సమస్య పోతాయి. అంకుల్, త్రిశూల్ని మీరెక్కడైనా చూసారా? లేదే, తను అసలు ఇక్కడికి రానేలేదమ్మా. మరి మీరు తనని పిలిచారు, తను ఇక్కడికి వచ్చాడు అని త్రివిక్రమ్ చెప్పాడు. అవునా? అటువైపు ఏమన్నా ఉన్నాడేమో చూడు. సరే. రేయ్, బుద్ధుందరా మీకు? ఎక్కడున్నాము, చుట్టూ ఎంతమంది ఉన్నారన్న విషయం తెలీదా మీకు? ఇంతమంది మధ్యలో నాగమణి నాగినట్టు మాట్లాడుతున్నారు. ఎవరైనా వింటే పరిస్థితి ఏంటి? బొర్ర పాడు చేసుకోకండి సార్, ఇక్కడ ఎవరికి అర్థమవుతుంది? అర్థం చేసుకుని మనల్ని చంపడానికి ఇక్కడైనా నాగిని ఉందా? ఇది నువ్వు అనుకున్నంత సులభం కాదు విష్కంట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరిపోదు, మన ఊళ్ళంతా జాగ్రత్తగా పెట్టుకుని నాగమణిని చూసుకోవాలి. నాగిని చేయికి మనం గాని దొరికామంటే మన కథ ముగిసినట్టే. చూడండి, ఈ విషయాన్ని ఇక్కడ ఆపేయండి. మనం నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాన్ని మాట్లాడాలి, ఓకే? సరే సరే. నాకు కొంచెం పని ఉంది, మీకు ఏం కావాలో ఆర్డర్ చేసి తీసుకోండి. ఇది మీ కొడుకు పెళ్ళి అనుకోండి, సరేనా? అనుకునేదేంటన్నావు, మన ఇంటి కొడుకు పెళ్ళే కదా. అదిగా చూడు, 3వ రౌండ్ జ్యూస్ తాగుతారనా? వస్తానరా. త్రివిక్రమ్, ఇంకా పసుపు బట్టలతో ఏం చేస్తున్నావురా? స్నానం చేసి రెడీ అవ్వకుండా ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? అది మామ్. త్రివిక్రమ్,
ఇంకా ఈ చిన్నపిల్లల్లాగా ఏంట్రా? ఇంకా సేపట్లో సంసార బాధ్యతల్ని నువ్వు తీసుకోవాలి. కొంచెం చురుగ్గా ఉండాలి. త్రివిక్రమ్, నువ్వు ఆలస్యం చేస్తే ముహూర్తానికి ఆలస్యం అవుతుంది. ఈ ముహూర్తం తప్పితే వేరే ముహూర్తానికి ఆగడం కుదరదు. మామ్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏంటి, నేను రెడీ అవ్వాలంతే కదా? 10 నిమిషాల్లో నేను రెడీ అయిపోయి వచ్చేస్తా. సరే, తనెక్కడా? ఎవరు మామ్? ఇంకెవరు? త్రిశూల్.